ఈ గ్రాండ్ వాక్ అనేది డైటరీ సప్లిమెంట్ మేడం. దీంట్లో మొత్తం 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి గ్లూకోజమైన్ 1500 మిలిగ్రామ్, కాండ్రైటిన్ వచ్చేసి 1200 మిలిగ్రామ్, కుర్కుమిన్ 1500 మిలిగ్రామ్, బోసిలెసెరాటా 250 mg, పైపరిన్ 15 mg, కొల్లాజెన్ 40 mg, వైటమిన్ సి 80 mg, పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg. ఈ విధంగా ఒక 8 రకాల సప్లిమెంట్స్ క్లినికల్ ట్రయల్స్లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజమైన్ 1500 మిలిగ్రామ్ పర్ డే ఇస్తూ పోతే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు వాడితే మోకాళ్ళు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇంకొక 5 సంవత్సరాలు లేకుండా ఉంటుంది అని చెప్పి ఒక క్లినికల్ ట్రయల్లో నిర్ధారించబడింది అనుకుందాం. సో దాంట్లో ఎంతైతే వాడినారో ఆ డోసు గ్రాండ్ వాక్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రోజుకు ఒక సాచెట్ వాళ్ళు తీసుకుంటూ పోతే గనక, అంటే ఒక 250 ml వాటర్లో ఒక సాచెట్లో ఉన్న పౌడర్ మొత్తం మిక్స్ చేసుకొని, అది ఆరెంజ్ ఫ్లేవర్, అది భోజనం తర్వాత మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ భోజనం తర్వాత తాగుతూ పోతే ఒక 3 to 6 months వాడితే సిగ్నిఫికెంట్గా నొప్పులు తగ్గిపోతాయి. అట్లీస్ట్ 1 month వాడినారంటే వాళ్ళకి ఏ రకంగా పనిచేస్తుంది, ఎంత మేర పనిచేస్తుంది అనేది తెలుసుకునేదానికి ఆస్కారం గట్టిగా ఉంటుంది మేడం. ఇది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పనిచేస్తుందండి? ఇది ఇప్పుడు దీన్ని సప్లిమెంటరీ అనాలా లేకపోతే ఏంటిది? ఇమ్యూనిటీ బూస్టరా? ఇది డైటరీ సప్లిమెంట్ ఫర్ నీ పెయిన్ రిడక్షన్. స్టేజ్ 4లోకి వెళ్ళిపోయిన తర్వాత గుజ్జు పూర్తిగా ఉండదు మేడం అక్కడ. గ్రాండ్ వాక్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2లో సూపర్గా పనిచేస్తుంది. స్టేజ్ 3లో కూడా కొంతవరకు పనిచేస్తుంది, ఎందుకంటే గుజ్జు ఉంటుంది కాబట్టి. స్టేజ్ 4లో నొప్పి తగ్గుతుంది కానీ గుజ్జు పెట్టదు. ఎందుకంటే అక్కడ గుజ్జు ఉంటేనే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మామూలుగా ఏదైనా విత్తనం ఉంటేనే మొలకొస్తుంది కదా, ఎంతో కొంత గుజ్జు ఉంటేనే దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఫర్దర్గా దాన్ని డ్యామేజ్ అయిపోకుండా కాపాడుకోవచ్చు. డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుందా, లేకపోతే ఆ గుజ్జును పెంచే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మేడం. అంతే. డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసింది అంటే అర్థం ఏంటి? అది పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేసింది. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ ఎక్సర్సైజెస్ తర్వాత ఇతరత్ర లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటే వాళ్ళు తినే ఆహారం వాటి నుంచి మళ్ళీ గుజ్జు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా ఏజ్తో సంబంధం లేదా? ఏజ్తో సంబంధం లేదు మేడం, ఏ ఏజ్లోనే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది డైటరీ సప్లిమెంట్, ఇది ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ కాదు. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అయితే మనం ఈ విధంగా డైరెక్ట్ కూడా మాట్లాడలేము అనమాట. ఇది FSSAI లైసెన్స్. ఇది ఓహో, దీని ప్రోడక్ట్ అన్ని రకాలుగా ప్రూవ్ చేయబడింది, అప్రూవల్ ఉంది అన్ని. వీటిలో వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ మీద క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఉండేది 8 రకాల ఇంగ్రీడియంట్స్ వచ్చి నేచురల్లో సహజంగా దొరికేటివి అనమాట. క్లినికల్ ఎన్ని ఉంటాయి అందులో? దీంట్లో 10 సాచెట్స్ ఉంటాయి, కానీ మనం ఇచ్చేది ఏంటంటే మినిమం 1 month తీసుకోమని చెప్తాం. ఎందుకంటే 10 అంటే ఎన్ని రోజులు వస్తాయి? 10 రోజులు, రోజుకు ఒకటా? రోజుకు ఒక సాచెట్. సో ఒక 30 సాచెట్లు తీసుకొని కానీ వాడుకుంటే 30 రోజుల పాటు, అప్పుడు వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గడం తెలుస్తుంది అనమాట. రైట్ అండి, మీ నంబర్ ఇస్తాం, ఎవరికన్నా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.